హాయ్ అందరికీ వెల్కమ్ టు ఏజే ర్యాండమ్ థాట్స్. అసలు కొన్ని సిరీస్ ఉంటాయి, స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఎపిసోడ్ చూసి పడుకుందాం అనుకుంటాం, కానీ నెక్స్ట్ ఏంటి అని చూస్తే 3 గంటలు అయిపోయినా కూడా మనం అది ఆఫ్ చేయాలి అని అనిపించదు. నాకు రీసెంట్గా అలాంటి ఫీలింగ్ ఇచ్చిన సిరీస్ కన్నడ అబ్బాయి తెలుగు అమ్మాయి. నిజం చెప్పాలి అంటే టైటిల్ చూసి ఫస్ట్ నేను అనుకున్నా, సరే లాంగ్వేజ్ కామెడీ ఉంటుంది, కొంచెం రొమాన్స్ ఉంటుంది అంతే అని. కానీ చూస్తూ వెళ్ళాక అర్థమైంది ఏంటి అంటే, ఇది లాంగ్వేజ్ గురించి కాదు, లవ్ గురించి కూడా కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం గురించి అని. అదే ఈ సిరీస్ని స్పెషల్గా చేసిందని చెప్పచ్చు. మనం లైఫ్లో చాలామందిని కలుస్తాం. మన లాంగ్వేజ్ డిఫరెంట్ అని తెలిసినా మనం మాట్లాడతాం, మన కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళని మాట్లాడతాం, లేదు మన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని కలుస్తాం. కానీ మన వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళని చాలా తక్కువ మందిని కలుస్తాం. ఈ సిరీస్ చూస్తుంటే అదే గుర్తొచ్చింది. కన్నడ అబ్బాయి, తెలుగు అమ్మాయి, 2 డిఫరెంట్ వరల్డ్స్, కానీ ఇద్దరి మధ్య జరిగే స్మాల్ మూమెంట్స్ చూస్తుంటే అరే ఇది బాగుందే అని ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. ఇంకా నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏంటి అంటే, ఈ సిరీస్ ఎక్కడా హరీ అవ్వలేదు. ఫస్ట్ ఎపిసోడ్లోనే లవ్, సెకండ్ ఎపిసోడ్ బ్రేకప్, థర్డ్ ఎపిసోడ్ ప్యాచప్ అలాంటి ఫార్ములా ఫాలో అవ్వలేదు. క్యారెక్టర్స్ని స్లోగా డెవలప్ చేశారు, వాళ్ళని మనకి అలవాటు చేశారు. అందుకే లాస్ట్ వరకు మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. హీరో గురించి చెప్పాలి అంటే అస్సలు ఓవర్ యాక్టింగ్ అనే వర్డ్కి ఆపోజిట్ ఎగ్జాంపుల్. సింపుల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, ఎక్స్ప్రెషన్స్తో సీన్స్ని క్యారీ చేస్తాడు. అండ్ నాకు హీరో క్యారెక్టర్ చాలా జెన్యున్గా అనిపించింది. హీరో కాబట్టి ఎలివేషన్స్ ఇవ్వాలి అని ట్రై చేయలేదు, న్యాచురల్గా ఉన్నాడు. అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ మనకి ఒక ఇంప్రెషన్ వస్తుంది, కానీ కొంచెంగా తన ఒరిజినల్ పర్సనాలిటీ రివీల్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మన ఇంట్లో కూడా ఇలా ఫీల్ అయ్యే అమ్మాయిలు చాలామంది ఉంటారు కదా అని అనిపిస్తుంది. అది ఒక ప్రీచ్ లాగా చేయకుండా సింపుల్ సీన్స్తో చూపించారు, అదే నాకు బాగా నచ్చింది. కానీ వెయిట్, నాకు ఈ సిరీస్లో హీరో హీరోయిన్ రొమాన్స్ కంటే ఒక క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి నవ్వకుండా ఉండలేరు, అదే మన బామ్మ. అసలు మన ఇంట్లో ఒక బామ్మ ఆర్ నానమ్మ గారు ఆర్ అమ్మమ్మ గారు ఉంటే ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూస్తే మళ్ళీ గుర్తొస్తుంది. మన జనరేషన్కి ఒక థింకింగ్ ఉంటుంది, వాళ్ళ జనరేషన్కి ఇంకొక థింకింగ్ ఉంటుంది. ఆ రెండు మధ్య వచ్చే చిన్న సిచ్యువేషన్స్ని చాలా ఫన్నీగా చూపించారు. నేను ఎస్పెషల్లీ ఎంజాయ్ చేసింది లాంగ్వేజ్ కన్ఫ్యూజన్ సీన్స్. హీరో తెలుగు మాట్లాడడానికి ట్రై చేయడం, హీరోయిన్ కన్నడ వర్డ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, ఆ స్మాల్ మిస్టేక్స్ వల్ల వచ్చే కామెడీ ఫోర్స్డ్గా కాకుండా న్యాచురల్గా చూపించారనిపించింది. న్యాచురల్గా నవ్వొచ్చింది, అదే ఈ సిరీస్ బ్యూటీ. కామెడీ కోసం సపరేట్ ట్రాక్స్ క్రియేట్ చేయలేదు, స్టోరీలోనే కామెడీ ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో రిలేషన్షిప్స్ అంటే చాలా కాంప్లికేటెడ్గా చూపిస్తున్నారు. రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్, టెస్ట్ గేమ్స్. కానీ ఇక్కడ అలా కాదు, ఇద్దరు ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు, అసలు ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. అది చూస్తూ ఉంటే రిలేషన్షిప్ అంటే ఇదే కదా అని అనిపించింది. లవ్ అంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కాదు, డైలీ మాట్లాడుకునే ఆ స్మాల్ కాన్వర్జేషన్స్, ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం, ఆ కంఫర్ట్. ఈ సిరీస్లో అదే నాకు బాగా నచ్చిందని చెప్పచ్చు. హీరో క్యారెక్టర్ గురించి ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే, చాలా కామ్గా ఉంటాడు. సిచ్యువేషన్ ఎంత ఆక్వర్డ్గా ఉన్నా ప్యానిక్ అస్సలు అవ్వలేదు. హీరోయిన్ని జడ్జ్ చేయలేదు, ఫోర్స్ చేయలేదు. నీ డెసిషన్స్ నువ్వే తీసుకో అని రెస్పెక్ట్ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే రియల్ లైఫ్లో ఎలాంటి బాయ్స్ ఉంటే చాలు అని అనిపించేలా ఉంటాడు. అండ్ హీరోయిన్ కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది. పర్ఫెక్ట్గా చూపించలేదు, అసలు మిస్టేక్స్ చేస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, కొన్ని డెసిషన్స్ కరెక్ట్ అవుతాయి, కొన్ని డెసిషన్స్ రాంగ్ అవుతాయి. కానీ అదే లైఫ్ కదా, పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ కన్నా రియల్ క్యారెక్టర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా మనము. ఒక సీన్ అయిపోయాక నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఆర్ ఏం ఉండబోతోంది అని క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తుంది ఈ సిరీస్ అని చెప్పచ్చు. అది పెద్ద ట్విస్ట్ వల్ల కాదు, క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్ల మనం వాళ్ళతో జర్నీ చేస్తున్నాం ఆర్ చూస్తున్నామని ఫీల్ వచ్చేస్తుంది మనకి. నాకు ఇంకో చిన్న డీటెయిల్ బాగా నచ్చింది ఏంటి అంటే ఫుడ్. మన తెలుగు ఫుడ్, కన్నడ ఫుడ్, వాటి మీద జరిగే కాన్వర్జేషన్స్ సింపుల్గా ఉన్నాయి, కానీ చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. అరే మా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందిరా అంటే, లేదు తెలంగాణలో ఇది, బెంగళూరులో ఇది అనే కాన్వర్జేషన్ ఫర్ షూర్ వస్తుంది. ఇలాంటి హెల్దీ టీజింగ్ ఉంటుంది కదా, అది నాకు చాలా నచ్చింది. అదొక డిఫరెంట్ వైబ్ అని చెప్పచ్చు.
అసలు టైటిల్‌లో ఉన్నట్టు కన్నడ అబ్బాయి, తెలుగు అమ్మాయి అని టైటిల్ చెప్పినంత ఈజీగా సీరీస్‌ని తీయలేరు కదా! కానీ ఆ టైటిల్ వెనక మెసేజ్ చాలా బావుంది. లాంగ్వేజ్ డిఫరెంట్ అయినా మనుషులు కనెక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వాల్సిన అవసరం లేదు అని, స్మైల్ ఒక లాంగ్వేజ్, కేర్ ఒక లాంగ్వేజ్, రెస్పెక్ట్ ఒక లాంగ్వేజ్, ఆ ఫీలింగ్ని సింపుల్గా చూపించారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ సిరీస్లో నేను క్యారీ చేసుకొని వచ్చిన ఒక డైలాగ్ కాదు, లేదు ఒక సీన్ కాదు, దట్స్ అ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ని క్రియేట్ చేయలేదు అసలు వీళ్ళు. సింపుల్ మూమెంట్స్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. మనం చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మనిషి బాగుంటే చాలు అని. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు అదే లైన్ నాకు గుర్తొచ్చింది. లాంగ్వేజ్ డిఫరెంట్ అయినా, స్టేట్ డిఫరెంట్ అయినా, యాక్సెంట్ డిఫరెంట్ అయినా, రెస్పెక్ట్ ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే రిలేషన్షిప్ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా అయిపోతుంది అని. అది ఒక ప్రీచ్లా కాకుండా స్టోరీలో చూపించారు. అందుకే నేను కనెక్ట్ అయ్యా అని చెప్పచ్చు. నిజం చెప్పాలి అంటే ఈ మధ్య చాలా మనకి కంటెంట్ ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్లోనే ఫైట్స్, లవ్, బ్రేకప్, క్లైమాక్స్, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలి అని స్పీడ్ పెంచేస్తున్నారు. కానీ ఈ సిరీస్ అలా కాదు. స్లోగా జర్నీని ఎంజాయ్ చేయమని చెప్తుంది. కొన్ని కాన్వర్సేషన్స్, కొన్ని స్మైల్స్, కొన్ని సైలెంట్ మూమెంట్స్, అవి కూడా స్టోరీలో ఎంత ఇంపార్టెంటో గుర్తు చేస్తుంది ఈ సిరీస్. నాకు ఇంకో విషయం బాగా నచ్చింది ఏంటి అంటే, హీరో హీరోయిన్ మధ్య ఉన్న రెస్పెక్ట్. లవ్ అంటే పొసెసివ్నెస్ కాదు, ఒకరినొకరు కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళ ఇండివిజువాలిటీని యాక్సెప్ట్ చేయడం. అది ఈ సిరీస్లో చాలా న్యాచురల్గా చూపించారని చెప్పొచ్చు. అందుకే రొమాన్స్ కూడా ఫోర్స్డ్గా నాకు ఏమీ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి అరే ఇప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే ఫర్ షూర్ వచ్చింది నాకు ఈ సిరీస్ చూస్తున్నప్పుడు. ఫ్యూచర్లో సీజన్ 2 వస్తే నేను ఫస్ట్ డే చూసే లిస్ట్లో ఈ సిరీస్ ఫర్ షూర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని మళ్ళీ కలవాలి అని అనిపిస్తుంది. హీరో హీరోయిన్ లైఫ్ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలని అనిపిస్తుంది. అదే ఒక సిరీస్ బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పచ్చు. స్టోరీ కంప్లీట్ అయినా క్యారెక్టర్స్ని మిస్ అవ్వడం. లాస్ట్గా ఒక మాట, మీరు యాక్షన్ లవర్ అయినా, మాస్ సినిమా ఫ్యాన్ అయినా, లేదా సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళైనా ఒకసారి టైం దొరికితే ఈ సిరీస్ ట్రై చేయండి. బికాజ్ నాకు ఈ సిరీస్ చాలా నచ్చాయి. నచ్చింది ఆల్ ది ఎపిసోడ్స్ అని చెప్పచ్చు. సో మరి ఒకవేళ కనుక మీరు చూసేసి ఉంటే ఈ సిరీస్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. మీకు హీరో ఎక్కువ నచ్చాడా, లేదా హీరోయినా, లేదా నాలాగా మన బామ్మ క్యారెక్టర్ మీద బాగా ఇష్టం పెరిగిందా, ఇంకా సీజన్ 2 వస్తే చూస్తారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్, మూవీస్, సాంగ్స్ గురించి మన స్టైల్లో మాట్లాడుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.